ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని. ఏమ్మా, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈరోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మ గారు, ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతివాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. విడుదల వాయించేస్తాను. అది కాదు సార్, గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్. ఉంది, కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదరా? నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా? నిజంగా మీ ఆవిడ తీసుకెళ్ళింది సార్. కాలువలు తవ్వకుండా తవ్వామని, బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దొబ్బిన వాళ్ళని చూశాను గానీ పెళ్ళవకుండా పెళ్ళానిస్తున్నావు. నీ రూటే వేరా? ఒట్టు సార్, నా పేరు జానకి, రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి సార్. ఆ ఎదురండి జానకి గురు, మొన్న కూడా నీకు చెప్పానే, అప్పుడు నీకు లైన్ వస్తుందని.